ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. ఉదయం 11:25 కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. 10 నిమిషాల పాటు ప్రజా ప్రతినిధులు అధికారులతో చర్చిస్తారు. ఉదయం 11:55 సి క్యాంప్ రైతు బజార్కు చేరుకుంటారు. అక్కడ రైతులు పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి కానున్నారు. మధ్యాహ్నం 12:25 నంద్యాల చెక్పోస్ట్ కేంద్రీయ విద్యాలయం దగ్గర ధనలక్ష్మి నగర్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పార్కుకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ప్రజా వేదికలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు కర్నూలు నగర ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారు. భవిష్యత్ కార్యాచరణపై క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కర్నూలులో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రజావేదిక సభ జరిగే నంద్యాల చెక్పోస్ట్ వరకు, నంద్యాల చెక్పోస్ట్ నుంచి సి క్యాంప్ వరకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రంగంలోకి దింపుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు 1700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.